ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. రావు గారు, చాలా మంది అంటూ ఉంటారు, మేమేం తప్పు చేయకపోయినా మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని అన్యాయంగా బలి చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగలేకపోతున్నాం, మేమే తప్పు చెయ్యలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ మంది ఉన్నారండి. సో ఇలా ఏ తప్పు చెయ్యని వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కానీ చార్జ్ షీట్ కానీ వేస్తే ఎలా రద్దు చేసుకోవాలి అంటారు? దిస్ ఇస్ వెరీ గుడ్ టాపిక్ మేడం. అసలు చాలా మంది వరి అవుతుంటారు. ఫాల్స్ క్రిమినల్ కేసెస్ అనేటి చాలా రకాల చాలా సెక్షన్స్ ఉన్నాయి. మనకు చీటింగ్ కేసు కానివ్వండి, డౌరీ హరాస్మెంట్ కేసు కానివ్వండి, ఎనీథింగ్ ఎనీ క్రిమినల్ కేసులో ఫాల్స్గా మనుషులను ఇరికించడం అనేది చాలా సహజము, చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు హైయెస్ట్గా నడిచే కేసులలో ఇప్పుడు డౌరీ హరాస్మెంట్ కేసు తీసుకుందాం అనుకోండి. ఆ డౌరీ హరాస్మెంట్ కేసులో మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ వచ్చేసి హస్బెండ్ అయితే, అత్తమామలు ఎక్కడో యుఎస్లోనో బెంగళూరులోనో ఉంటారు, అక్క బావలు ఎక్కడో యుఎస్లో యూకేలో ఉంటారు. సో ఇక్కడ వైఫ్ ఏం చేస్తుంది, అందరినీ ఎఫ్ఐఆర్లో లాగేస్తుంది. పోలీసులను కూడా చెప్తుంది వీళ్ళందరికీ పెట్టాలని చెప్పేసి. సో పోలీసులు ఏం చేస్తారు, అది అసలు యాక్చువల్గా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, వాళ్ళు తీసేయవచ్చు. బట్ ఈవిడ ఇన్సిస్ట్ చేస్తుంది కాబట్టి ఇంకా తీసేస్తే వాళ్ళకి ఏమన్నా వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తారేమో అని చెప్పి వాళ్ళందరినీ పెట్టేస్తారు. వాళ్ళందరినీ పెట్టేసినప్పుడు ఎవ్రీబడి దే విల్ బి సఫరింగ్. అసలు వాళ్ళకి సంబంధం లేని వాళ్ళకు ఈ పోలీస్ వాళ్ళని మీరు రండి, మీరు కేసులో ఉన్నారు, ఇది పెద్ద మెంటల్ హరాస్మెంట్ ఇది. ఓకే, సో మనకు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎవరైతే దీని లోపల ఇన్వాల్వ్ లేరో, ఎస్పెషల్లీ డౌరీ హరాస్మెంట్ కేసులో ఎవరైతే బయట ఉంటున్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదని చెప్పేసి. అట్లాగే మిగతా క్రిమినల్ కేసులలో ఐదర్ చీటింగ్, ఎనీ అదర్ క్రిమినల్ కేసెస్లలో కూడా వితౌట్ ప్రైమా ఫ్యాసీ అలిగేషన్స్ దట్ పర్సన్ షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఎఫ్ఐఆర్. ఓకే, పోనీయండి ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేసేసారనుకోండి. ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేసిన తర్వాత ద ప్రొసీజర్ ఈజ్ దట్ ద పోలీస్ నీడ్ టు ఇన్వెస్టిగేట్ ప్రాపర్లీ, థరోలీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగతనం జరిగింది అని అంటే దాని లోపల ఎవడో ఒక్కడే ఉంటాడు కానీ వాళ్ళ ఇంటోళ్ళని ఎవరెవరో ఇరికిచ్చేసారనుకోండి. సో ద పోలీస్ నీడ్ టు గో టు దట్ పర్టికులర్ ప్లేస్, అక్కడ పంచాయత్ జరిపి ఆ పక్కన ఉన్న వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకి ఎంతమందికి అడిగాము అనేది రాయాలి. సో ఇది ఇన్వెస్టిగేషన్. వాళ్ళకు విట్నెస్లు ఎవరు చూశారు, విట్నెస్ స్టేట్మెంట్స్ తీసుకోవడము జరుగుతుంది పోలీస్ వాళ్ళు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లలో కూడా పోలీస్ వాళ్ళు చాలాసార్లు ఏంటిదనంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరపరు. ఎవిడెన్సెస్ అయినా ఏమైనా కలెక్ట్ చేస్తున్నారా అంటే ఎవిడెన్స్ కూడా ప్రాపర్గా కలెక్ట్ చేయరు. అదే మనకు బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టాలు తెచ్చింది ఏంటిదంటే వితౌట్ ఎవిడెన్స్ మీరు ఎఫ్ఐఆర్ ఎట్లా ఫైల్ చేస్తున్నారు, ఛార్జ్షీట్ ఎట్లా ఫైల్ చేస్తున్నారు. ఇప్పటికీ మనకు పాత ప్రొసీజరే నడుస్తుంది, బట్ దట్ నీడ్ టు బి చేంజ్. ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత దట్ ఈస్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫైల్ చేశారు అనుకుందాం, అందరిపైన ఫైల్ చేశారు. బట్ ఆఫ్టర్ ద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ద పోలీస్ షుడ్ రిమూవ్ ఆల్ ద నేమ్స్ విచ్ హూ ఆర్ నాట్ రిలవెంట్ టు దిస్ కేస్. 7 మంది పేర్లు పెట్టారు మేడం. దానిలో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు వీళ్ళు అత్తమామలు ఇక్కడ ఉండరు, బెంగళూరులో ఉంటారు, లేకపోతే వీళ్ళ అక్కాబావలు ఇక్కడ ఉండరు, యుఎస్లో ఉంటారు, కాబట్టి వీళ్ళ పైన కేసు వర్తించదని చెప్పి ఛార్జ్ షీట్లో పేరు లేకుండా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్ షీట్ విల్ బి ఫైల్డ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్. సో ఛార్జ్ షీట్లో కూడా పెట్టేస్తున్నారు. ఓకే, సో ఇట్లాంటి ఫాల్స్ కేసెస్లలో ఎప్పుడైతే మనకు ప్రైమా ఫ్యాసీ, ఇప్పుడు ఈ హైకోర్టు అనేది పాతగా 482 సిఆర్పిసి కింద ఇన్హెరిటెంట్ పవర్స్ ఉండేటి. ఇప్పుడు మనకు బిఎన్ఎస్ఎస్ ప్రకారంగా 528 సెక్షన్ ప్రకారంగా మనకు హైకోర్టుకి ఇన్హెరిటెన్స్ పవర్స్ ఉంటాయి ఫర్ క్వాషింగ్ ద ఎఫ్ఐఆర్ ఆర్ ఛార్జ్ షీట్. ఇట్లాంటి ఫాల్స్ సిచ్యుయేషన్లో ఆ పర్సన్ చేయాల్సింది ఏంటిదనంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ లాయర్ని కాంటాక్ట్ అవ్వాలి. లాయర్ని కాంటాక్ట్ అయ్యి సార్ ఇదంతా ఫాల్స్ కేసు, మేము అసలు ఇక్కడ లేనేలేము అని చెప్పి ప్రాపర్ ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేయగలిగితే ఆ లాయర్ ఏంటిదనంటే ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని అనుకుంటే ఆ ఎఫ్ఐఆర్ అండ్ కంప్లైంట్ కాపీ తీసుకొని దానికి పిటిషన్ తయారు చేసి ఇది ప్రైమా ఫ్యాసీ అలిగేషన్స్ దీంట్లో లేవు, ద పర్సన్స్ హ్యావ్ బీన్ ఇంప్లికేటెడ్ విత్ రివెంజ్ ఆర్ సంథింగ్ అని చెప్పేసి వాట్ ఎవర్ ద ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ దేర్ అవన్నీ మెన్షన్ చేసి ఫైల్ చేస్తారు. సో హైకోర్టుకి డైరెక్షన్స్ ఉన్నాయి. when there is no prima facie allegations against any of the accused, they can be like discharged. ఓకే, అంటే అతని పైన క్వాషింగ్ అయిపోతుంది అనమాట. సో మనం పోలీస్ స్టేషన్లో జనరల్గా జరిగేది ఏంటిదంటే మనం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఎఫ్ఐఆర్ క్వాషింగ్కి ఫైల్ చేయగానే వీళ్ళు ఏంటిదనంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఎఫ్ఐఆర్ క్వాషింగ్ అనే కేసు అనేది మనకు
ఇన్ఫ్లక్చుయేట్ అయిపోతుంది. అంటే ఇంకా ఎఫ్ఐఆర్ స్టేజ్లో లేదు కదా, చార్జ్ షీట్ స్టేజ్కి వచ్చేసింది. సో దట్ కేస్ విల్ గెట్ ఇన్ఫ్లక్చుయేటెడ్. సో వీ హ్యావ్ టు ఫైల్ అగైన్ ఎ న్యూ పిటిషన్ ఫర్ క్వాషింగ్ ద చార్జ్ షీట్. ఓకే. క్వాషింగ్ ద చార్జ్ షీట్ ఫైల్ చేసి అదర్ సైడ్ నోటీస్ ఇచ్చి మనము మన కంటెన్షన్స్ ఏమేమైతే ఉన్నాయో మనం పిటిషన్లో రాసినాయి అవన్నీ ప్రాపర్గా హైకోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేస్తే 100% ఈ ఫాల్స్ కేసెస్లలో అబ్యూజ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ లాలో, లేకపోతే వితౌట్ ఎనీ రిలవెన్స్, వితౌట్ ఎనీ అలిగేషన్స్, డైరెక్ట్ అలిగేషన్స్ ఆర్ ఫాల్స్ అలిగేషన్స్, వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్, ఇట్లాంటి కేసెస్లలో హైకోర్టు అనేది వీళ్ళను ఈజీగా క్వాష్ చేస్తుంది. బట్ ఈ హైకోర్టుకి క్వాష్కి వెళ్లే ముందు ఒక ఎక్స్పీరియన్స్డ్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తే వెదర్ దే కెన్ గో ఫర్ క్వాష్ ఆర్ నాట్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఎందుకనంటే చాలా మంది ఏంటిదంటే చలో క్వాష్కి వెళ్ళిపోదామని అనుకుంటే అమౌంట్ వేస్ట్, టైం వేస్ట్. సో జనరల్గా ఎఫ్ఐఆర్ స్టేజ్లో క్వాష్కి వెళ్ళామనుకోండి, ఇష్యూ ద 41 సిఆర్పిసి నోటీస్ నాట్ టు అరెస్ట్ అది ఇది అని చెప్పి ఇచ్చేస్తారు. సో అట్లాంటప్పుడు మనకు యూజ్ లేదు. అదే చార్జ్ షీట్ అయిన తర్వాత వెళ్ళామనుకోండి, లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఐదర్ చార్జ్ షీట్ మొత్తం క్వాష్ అయిపోతుంది, లేకపోతే అడ్వకేట్ కెన్ బి రిప్రజెంటెడ్ అనేది మనము తీసుకోవచ్చు, లేదా అడ్వకేట్ కెన్ బి రిప్రజెంటెడ్ అనేది ఒకటి తీసుకోవచ్చు, లేకపోతే డిస్పెన్స్ ఆఫ్ అటెండెన్స్ కూడా తీసుకోవచ్చు. వీళ్ళు రాకుండానే కేసు రన్ చేయండి అనే రకంగా. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ మనకు ఉంటాయి అన్నమాట. సో మీరు అన్నట్టు ఏంటంటే ఒకటి ఆధారాలు, సరైన ఆధారాలు మీరు సేకరించుకొని మంచి సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్ తో చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకున్న ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు. సో మీకు కూడా ఇలాంటి పరంగా ఏమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.